కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మూడవసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఇక వాళ్ళ కేంద్ర కేబినెట్ తొలి సమావేశం నిర్వహించనున్నారు. ఇక మొత్తం మంది సభ్యులతో మోదీ మీట్ కానున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 100 రోజుల కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మనీషా, కొత్త అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్త మంత్రివర్గం సాయంత్రం ప్రధానమంత్రి 5 గంటలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం కాబోతోంది. మీకు తెలుసు, నిన్న 72 మంది మంత్రులతోటి మోడీ గారిది మూడోసారి ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కొలువైంది. అందులో 30 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు, 5 ఇండిపెండెంట్ మంత్రులు, తర్వాత 36 మంది సహాయ మంత్రులతోటి ఈ కేబినెట్ నిన్న కొలువైంది. అయితే కేరళ నుంచి త్రిశూర్ నుంచి ఒకే ఒక్కరు బీజేపీ నుంచి గెలిచింది. 20 లోక్సభ స్థానాలు కేరళలో ఉంటే ఒకటే బీజేపీ దక్కించుకుంది. అది త్రిశూర్ నుంచి సురేష్ గోపి గారు, అంటే సినిమా నటుడు, ఆయన గెలిచారు. అయితే ఆయన్ని సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్లో తీసుకుని నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని అనుకుంటున్నారు. ఎందుకంటే తాను సినిమాల్లో నటించాలని ఉంది కాబట్టి ఆ రకంగానే బీజేపీ జాతీయ నాయకత్వం తన ఆ బాధ్యతల నుంచి తప్పిస్తుంది అని చెప్పని భావిస్తాను. అంటే ఆయనకి సహాయ మంత్రి హోదా నుంచి ఆయన వైదొలగాలనుకుంటున్నాడు. అంటే మోడీ గారి ప్రభుత్వ కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన వైదొలగాలని అనుకుంటున్నట్టుగా ఆ సమాచారం అయితే ఉంది. ఆ రకంగానే ఆయనకి రాజీనామా ఆమోదిస్తారు ఆశాభావాన్ని మీడియాతో కూడా మాట్లాడుతూ ఆయన వ్యక్తం చేశారు. కాబట్టి ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగే అవకాశం ఉంది. ఇక 72 మంది మంత్రులు అంటే క్యాబినెట్ అంటే ఏంటంటే అది క్యాబినెట్ మంత్రులు అంటే 30 మంది ఉన్నారు కాబట్టి క్యాబినెట్ మంత్రులతోటే సమావేశం అనేది జరుగుతుంది. ఆ క్యాబినెట్లో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి కింజరపు ఆయన ఉన్నాడు, మన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర కేబినెట్ సమావేశానికి అటెండ్ అవుతారు. కేబినెట్ హోదా ఉన్న వాళ్ళకి అధికారికంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు, ఇంకొక రకంగా మనకి కుమారస్వామి గారు, కర్ణాటక నుంచి కుమారస్వామి గారు కేంద్ర కేబినెట్ సమావేశానికి ఇవాళ హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జేడీయూ నుంచి లలన్ సింగ్ గారు కూడా కేంద్ర కేబినెట్ హోదాని కల్పించారు. హిందుస్థాన్ ఆవామీ మోర్చా గురించి జితిన్ రామ్ మంజీని కూడా కేబినెట్ హోదా ఇచ్చారు. అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ నుంచి చిరాగ్ పాస్వాన్ కూడా కేబినెట్ హోదా కల్పించారు. ఇక మనం పొద్దున్నే అనుకున్న ఈ పాత కొత్తల కలయికతోటే కేంద్ర కేబినెట్ అనేది, అంటే కీలకంగా కేంద్ర కేబినెట్ హోదాకు ఆ రకంగా కల్పించిన వాళ్ళందరూ కాబట్టి. అయితే ప్రధానమంత్రి గారు ఇవాళ తొలి సంతకం దేని మీద చేశారు, మనకి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేస్తూ దాదాపు 17వ ఇన్స్టాల్మెంట్ 20,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ తొలి సంతకం అనేది చేశారు. ఆ సంతకం చేస్తూ ఆ సందర్భంగా ఆయన చెప్పారు, తమ రైతుల కోసం ఇంకా చాలా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, రైతు సంక్షేమం కోసం ఇంకా అనేక చర్యలు తీసుకుంటాము. ఆ రకంగానే తొలి సంతకం దానికి ఈ పిఎం సమ్మాన్ నిధికి సంబంధించి దాని మీద సంతకం చేసినట్లుగా చెప్పారు. 17 ఇన్స్టాల్మెంట్ ఆ రకంగా సంతకం చేసినట్లుగా మోడీ గారు ప్రకటించారు. మీరు అన్నట్టుగా 100 రోజుల కార్యక్రమం ఏంటంటే ప్రయారిటీస్. ఇప్పుడు ఈ 100 రోజుల ముందుగా ఏంటంటే కొత్త మంత్రివర్గం కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం చేసి మనం ఈ పరిధిలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దానికి అనుగుణంగా మనం వ్యవహరించాల్సి ఉంటుంది అని చెప్పి ఉద్బోధన తర్వాత ఈ 100 రోజుల్లో ముందుగా కొన్ని హామీలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కొన్ని హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తామని చెప్పని కొన్ని ఇచ్చారు. కాబట్టి అవి ఏమేంటి అని చెప్పి ప్రయారిటైజ్ చేసి అందులో ప్రయారిటైజ్లో 100 రోజుల ప్రభుత్వంలో ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు, అందుకు సంబంధించి అన్ని విషయాలు చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ 72 మంది మంత్రులు ఉన్నప్పటికి కూడా నిన్న కేబినెట్ కొలువైనప్పుడు కూడా ఇంకా పోర్ట్ఫోలియోస్ అనేది ఇంకా కేటాయించలేదు. సాయంత్రానికి అంటే కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఆ కేబినెట్ సమావేశం అయిన తర్వాత కొంచెం వాళ్ళ ఒపీనియన్స్ వాటికి అనుగుణంగా కూడా తీసుకొని అప్పుడు ఆ సమావేశం తర్వాత కేబినెట్లో ఎవరికి ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు, ఆల్రెడీ ఆయనకి ఇప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కూడా వివిధ దేశాల నుంచి నిన్న సమావేశానికి వచ్చే బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి దేశాల నుంచి నిన్న ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ప్రమాణ స్వీకారం వచ్చిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ జయశంకర్ గారు భేటీ అయ్యారు. కాబట్టి ఆయనకి తిరిగి విదేశాంగ శాఖ తిరిగి అప్పగించే అవకాశం ఉందని చెప్పి
భావిస్తున్నారు. మిగతా వాళ్ళ శాఖలు ఏంటి అనేది సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.